ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారికి ఆయురారోగ్యాలతో ఉండడానికి, ఇటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, అది హెల్త్ పరంగా ముఖ్యంగా ఫుడ్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా నవగ్రహాలు ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది కానివ్వండి, మరియు అదేవిధంగా మీరు ఏ దేవత ఆరాధన ఏ మంత్రాన్ని నిత్యం చేసుకోవడం అనేటువంటిది అని చెప్తాను. అయితే ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు కదా, అనారోగ్యం కంతో బాధపడడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి రీసెర్చ్ చేసి నేను సొంతంగా ప్రయోగం చేసి మహర్షులు చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని ఆధారంగా తీసుకొని, మనకు మహర్షులే ముఖ్యం మనకి, ఎందుకంటే వాళ్ళు చెప్పకపోతే మనకేం తెలియదు. కాబట్టి ఇవన్నీ చేసింది నేనైనప్పటికీ కూడా చేయిస్తుంది చెప్పిస్తుంది కూడా లలిత అమ్మవారిగానే భావిస్తూ మీకు ఒక్కొక్క లగ్నం గురించి చెప్తూ ఉంటాను. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కొంతమందికి నక్షత్రము, లగ్నము, రాశి ఏమీ తెలియదు. అలాంటి వారు కూడా ఏం చేసుకోవాలి అనేటువంటిది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు వినండి. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నం నుంచి 6వ స్థానం శుక్రుడి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మీరున్న రోగ శత్రు సంబంధించినటువంటి విషయాలు ఇంకా అందులో తిరుగులేదు. మరి ఈ శుక్రుడు పాత్ర ఎలా ఇస్తుంది అంటే, ఇక్కడ ఎక్కువగా రోగం కంటే కూడా శత్రుత్వం ఎక్కువగా ఇస్తుందండి శుక్రుడు ధనుస్సు లగ్నం వారికి. మరి దాన్ని తగ్గించేది కుజుడు. అంటే ఇక్కడ మీ యొక్క లగ్నానికి అంటే ధనుర్లగ్నానికి శుక్ర మహర్దశ వచ్చినా, లేదా శుక్ర రాశుల్లో ఏదైనా గ్రహం ఉంది అంటే ముఖ్యంగా వృషభ రాశిలో ఏదైనా గ్రహం ఉన్న మహాదశ వచ్చినా ఏమవుతుందంటే, వీరికి వివాహ సంబంధించినటువంటి విషయంలోనే అనవసరమైనటువంటి ఎడబాట్లు, గొడవలు, గందరగోళాలు అవుతూ ఉంటాయి. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఏదైతే ఉందో, ఈ శుక్రగ్రహానికి సంబంధించింది మీరు రెమెడీ కూడా చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? శుక్రుడు అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు. అంటే అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా శుక్రానుగ్రహం కలుగుతుంది. సో అమ్మవారి యొక్క ఆరాధన చేయడము రెగ్యులర్గా. రెండవది ఏంటంటే, శుక్రగ్రహ సంబంధించిన దోషం తగ్గడానికి తీపి చపాతీలు గోవులకు తినిపించడము, శుక్రగ్రహానికి జపం చేయించుకోవడము, లేదా శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము చేస్తూ ఉండాలి. వీలైనంత మట్టుకు మీ చుట్టుపక్కల ఉండేటువంటి స్త్రీలు ఉంటారంటే చుట్టాల్లో కానీ మీ ఆఫీసులో చేసే వాళ్ళతో శత్రుత్వాలు పెట్టుకోకూడదు. ఇంకా ముఖ్యంగా జీవిత భాగస్వామితోనే వస్తుంది ఈ శుక్రుడు ధనుసు లగ్నానికి కానీ శుక్రుడు బాగా పాడయ్యాడంటే. అయితే సర్వసాధారణంగా పాడైనా అవ్వకపోయినా శుక్రదశ వచ్చిందంటే దాని ఫలితం ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా అయితే ఇక్కడ ఈ పంచమాధిపతి కుజుడయ్యాడు కాబట్టి మీరు వీలైనంత మటుకు నరసింహస్వామి యొక్క ఆరాధన 100% రక్షిస్తుంది. నరసింహస్వామి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే మీకు మీ లైఫ్లో రుణము, రోగము, శత్రుత్వము. కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. ఎందుకంటే నేను చాలామందికి చూశాను ధనుర్లగ్నం వారికి ఏమంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, లేనట్లయితే జీవిత భాగస్వామితో గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు ఏమంటే నరసింహస్వామి చేసుకోండి, ఆటోమేటిక్గా సెట్ అవ్వడం జరిగింది. ఇంకొక లక్కీ ఏంటంటే, వీళ్ళకి 4th లార్డ్ లగ్నాధిపతి ఒక్కడే అవుతాడు. అంటే ఇమ్యూనిటీని తగ్గించే కారకుడు ఇక్కడ దాని పాత్ర పోషించడు ఎక్కువగా చూసుకున్నట్లయితే. అట్లాగే మరొకటి ఏంటంటే, ఈ శుక్ర ప్రభావం వల్ల సుఖ వ్యాధులు అంటే అనీజీనెస్గా ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి వీళ్ళకి. కానీ ఎక్కువ పాత్ర వీళ్ళకి రోగం కంటే కూడా, రోగం అంటే హెల్త్ ఇష్యూస్ వస్తే రావని కాదు, కంటే కూడా ఎక్కువ పాత్ర పోషించేది మాత్రం జీవిత భాగస్వామితో వచ్చేటువంటి ఇబ్బందే. అది స్త్రీ అయినా పురుషుడైనా సరే.
అయితే పురుషులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక వీళ్ళకి ఎక్కువగా బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. చిన్నప్పుడు వీళ్ళకి చూడండి ఒక ఏజ్ వచ్చే వరకు కూడా బెడ్ వెట్టింగ్ చేస్తుంటారు. అందుకు శుక్రుడు కనుక నిజంగానే 6లో ఉన్నాడు అనుకోండి, అక్కడ దాని ప్రభావం ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, గ్రహ ఆరాధన చూసుకున్నట్లయితే శుక్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే బ్రీతింగ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు ఎక్కువగా శని భగవానుడి దగ్గర కూడా దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇందాక నేను చెప్పినటువంటి దీంట్లో పంచమం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పంచమం ఏంటి? ఇమ్యూనిటీ అని చెప్పాను మీకు. రోగస్థానం, రుణ రోగ శత్రుస్థానాలు 6వ స్థానం. అదేవిధంగా రోగాన్ని తగ్గించేటువంటి స్థానం ఎలా అయితే పంచమ స్థానం అవుతుందో ఇమ్యూనిటీ స్థానం, ఇమ్యూనిటీని తగ్గించే స్థానం 4వ స్థానం. అందుకే చూడండి ఇంట్లో ఒక దగ్గర అలా ఉండిపోకు. 4th హౌస్ అనేది కూర్చోవడం అనమాట. అంటే ఏమిటి? ఒక దగ్గర అలా కూర్చుండిపోయి ఉన్నా కానీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, నడవాలి అంటూ ఉంటారు. ఆ రకంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత వాకింగ్ చేస్తూ ఉంటే ఫిజికల్గా అంత ఆరోగ్యం. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే నక్షత్రము రాశి ఏమీ లేదనుకునేటువంటి వారు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. సూర్యుడి యొక్క పోస్టర్స్ ఎక్కువగా చేయండి. మూడవది, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత పంచమాధిపతిని తీసుకున్నా ఈ పంచమాధిపతి వెళ్ళి మరొక గ్రహంతో కలిసి ఉండి వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ ద్వారా మారిపోతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు మేషానికి సింహం మన రవని చెప్పుకున్నాము, వృషభానికి బుధుడు అని చెప్పుకున్నాము, మిథునానికి శుక్రుడు అని చెప్పుకున్నాము. ఇలా ఒక్కొక్క దానికి పంచమాధిపతి చెప్పుకున్నాం. అలాగే షష్టమాధిపతి ఎవరు అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఈ పంచమాధిపతి ఇమ్యూనిటీ ఇవ్వవలసినటువంటి కారకుడే గనక మీకు వక్రించిన నక్షత్రాల్లో, గ్రహ నక్షత్రాల్లో లేదా వక్రించిన ప్లానెట్స్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీయే వాళ్ళ మీద దాడి చేస్తుంది. అప్పుడు అర్థం కాదరే ఏంటి ఇట్లాగా. అప్పుడు మనం ఏం చేయాలంటే అది ఏదైతే దాడి చేస్తుందో దానికి కూడా దానం ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా 6వ స్థానాధిపతి ఎవరైతే అయ్యారో మీ లగ్నం నుంచి వాళ్ళకి దానం ఇవ్వడము, 5వ స్థానానికి సంబంధించిన మంత్ర సాధన చేసుకోవడం చేయండి. ఇందులో సమ్ టైమ్స్ పాపగ్రహ మధ్యన ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అగ్నితత్వ రాశుల్లో ఉంటాయి కాంబినేషన్స్ అన్నీ. అలాంటప్పుడు హోమాలు చేయడం ద్వారా తగ్గుతుంది. భూతత్వ రాశుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మీకు దానం ఇవ్వడం ద్వారా తగ్గుతుంది. వాయుతత్వ రాశుల వల్ల పర్టికులర్గా మీరు స్తోత్ర పఠనం ఏదైనా చాంటింగ్ చేయడం ద్వారా తగ్గుతుంది. జలతత్వ రాశులు తర్పణాలు, అభిషేకాలు చేయడం ద్వారా తగ్గుతుంది. మనకి అగ్ని, భూ, వాయు, జల, మేషము, సింహము, ధనస్సు అగ్నితత్వ రాశులు, వృషభము, కన్య, మకర రాశులు భూతత్వ రాశులు, మిథునము, తుల, అదేవిధంగా కుంభము వాయుతత్వ రాశులు, కర్కాటకము మరియు అదేవిధంగా మనకి జలరాశులైనటువంటి వృశ్చికము, మీనము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి జలరాశులు అవుతాయి. అంటే అగ్ని, భూ, వాయు, జల మేషం నుంచి వరుసగా తీసుకుంటే అగ్ని, భూ, వాయు, జల వరుసగా అవుతూ ఉంటాయి. అంటే మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, అగ్ని, భూ, వాయు, జల. మళ్ళీ సింహం, కన్య, తుల, వృశ్చికం, అగ్ని, భూ, వాయు, జల. ధనస్సు, మకరం, కుంభం, మీనం, అగ్ని, భూ, వాయు, జల ఇలా తీసుకోవాలి. అయితే ఇక్కడ కొన్నిసార్లు మీకు దాన సంబంధించినవి అవనప్పుడు దానము వీటన్నిటితో కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే పూర్వజన్మ కర్మ వల్ల మనకి ఇది వస్తూ ఉంటుంది అనారోగ్యం అనేటువంటిది. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. నేను చాలామందిని చూసా, చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్సర్సైజులు కూడా చేస్తున్నామండి, కానీ నాకు ఎందుకన్నా ఆరోగ్యం వచ్చిందంటారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు రావాల్సిన పెద్ద అనారోగ్యం కూడా తగ్గుతుందో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే బాడీ ఫిట్నెస్ ఉంటుంది కానీ రోగం రాకూడదని రూల్ ఉండదు. ఎందుకు అంటే రోగం అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉన్నటువంటి 6th లార్డ్ 4th లార్డ్ యాక్టివ్ అయ్యారా, 5th లార్డ్ డియాక్టివ్ అయిపోయాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని రోగాలకి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని మంత్రాలు కొన్నిటికి ఆ పర్టికులర్ పీరియడ్ వరకు చేసుకోవాల్సి వస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. అదేవిధంగా అస్సలు రోగం రాకుండా మనకు ఉండాలి అంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు చేసుకుంటూ మనం తీసుకునే ఫుడ్ ద్వారా రోగం అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అందులో మనకు కావాల్సినవి ఉన్నాయా లేవా, మనకు కావాల్సినవి మన బాడీని పాడు చేసే హాని చేసేవి తింటున్నామా. మరి అందరికీ అన్నీ తెలియదు కదా. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే బాగా నమిలి
మీరు తినేటప్పుడు క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని అనుకుంటూ తినండి. ఒక 30 సార్లు కనీసం నవలాలి, 32 సార్లు నవలాలని చెప్తుంది ఆయుర్వేదం అయితే. కాబట్టి ఇచ్చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ కొంతమందికి దానాలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. ఏమండి మేము దానం ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు, కానీ అనారోగ్యంతో బాధపడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమః చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా ధ్యానంలోకి వెళ్ళి శ్వాస మీద ధ్యాస, అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే శ్వాస మీద ధ్యాస ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ధ్యానం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది, మంత్రం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది. అదేవిధంగా మీరు ఏదైనా చాంటింగ్ చేస్తున్నారు పంచమ స్థానానికి సంబంధించింది. కాబట్టి ఏంటి, ఈ ధ్యానము మంత్రం ఇవి చేయడం ద్వారా కూడా మీకు చాలా మటుకు పూర్వజన్మ కర్మలు దగ్ధమవుతాయి. అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలు, సూర్య నమస్కారాలు, మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సరే మీకు తోచినటువంటి పరిహారం చేయడము, అంటే అక్కడ మీరు సేవ చేయడం ముఖ్యంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్యాలు తగ్గాలని, అమ్మవారు మీకు తగ్గించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.